మనిషి గురించి మీకు తెలియజేస్తాను. మనిషి మాట మీద ఎలా నిలబడ్డాడో తెలిస్తే, ఒక మనిషి ఇలా నిలబడినప్పుడు దేవుడు ఇంకెలా నిలబడతాడు? నేను మనుషుల్లాంటి వాడి కాదు అన్నాడు కదా, ఇంకెలా నిలబడతాడో తెలుసా? బైబిల్ గ్రంథంలో యెఫ్తా అనే ఒక వ్యక్తి గురించి మనం చదివాం ఉత్తర ప్రత్యుత్తరాలుగా. ఎక్కడ చదివాం అది? న్యాయాధిపతుల పుస్తకంలో 11వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వచ్చాం. 34వ వచనము, 30, 34 వచనాల్లో. అయితే నేను కొన్ని మాటలు మీకు చెప్తాను, నా వైపు చూడండి. యెఫ్తా ఒక యుద్ధానికి బయలుదేరుతూ ఉన్నాడు. ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు శత్రువులు బలంగా ఉన్నారు. వారి మీద గెలుస్తామనే నమ్మకము కుదరలేదేమో. దేవుని దగ్గర ప్రార్థన చేశాడు యెఫ్తా. ఏమని ప్రార్థన చేశాడంటే, దేవా, నేను యుద్ధానికి వెళుతున్నాను, ఈ యుద్ధములో నీవు కానీ నాకు జయమిస్తే, ఈ యుద్ధంలో కానీ నేను గెలిస్తే, నేను యుద్ధ భూమిలో నుండి తిరిగి నా గృహానికి వచ్చినప్పుడు నా ఇంటిలో నుండి ఏదైతే నాకు ఎదురుగా వస్తుందో దానిని నీకు ప్రతిష్ఠిస్తాను, దానిని నీకు దహన బలిగా అర్పిస్తాను అని దేవుడికి మాట ఇచ్చాడు. జాగ్రత్త గమనించాలి. మనిషి మాటిచ్చి ఎలా నెరవేరుస్తున్నాడో ఒక మనిషే నెరవేర్చినప్పుడు దేవుడు ఎందుకు మాట తప్పుతాడు? ఒక మనిషి, మనలాంటి మనిషి యెఫ్తా తన దేవుడికి మాట ఇస్తున్నాడు. నేను యుద్ధంలో కానీ నాకు నువ్వు జయమిస్తే, నేను ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఇంటిలో నుండి నాకు ఎదురుగా ఏది వస్తుందో అది ఏదైనా అవ్వచ్చు, దాన్ని నీకు ప్రతిష్ఠిస్తాను, నీకు దహన బలిగా అర్పిస్తాను అని దేవుడికి మాట ఇచ్చాడు. యుద్ధానికి వెళ్ళిపోయాడు. యుద్ధంలో అఖండమైన విజయం వచ్చింది. అందరూ కూడా బోరధ్వనులతో మహా ఆర్భాటంతో జయ జయమని చెప్పుకుంటూ తిరిగి వస్తూ ఉన్నారు యుద్ధంలో నుండి. 20 పట్టణాలను సునాయాసంగా ఎదిరించి అందరినీ ఓడించి హతమార్చుకొని తిరిగి వస్తూ ఉన్నారు. ఇంటి దగ్గరికి రాగానే తన ఇంటిలో నుంచి ఈ యెఫ్తా కుమార్తె పరిగెత్తుకుంటూ వస్తుంది తండ్రికి ఎదురుగా. చదవండి ఆ భాగాన్ని ఒకసారి. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు తన కుమార్తె తంబురులతోను నాట్యముతోను బయలుదేరి అతనిని ఎదుర్కొనేను. అది తండ్రిని ఎదుర్కొంటానికి కుమార్తె గుమ్మములో నుంచి బయటకు వస్తుంది. తండ్రి చూస్తూ ఉన్నాడు. కుమార్తె ఆనందంతో నా తండ్రి విజయాన్ని చేజిక్కించుకున్నాడు అని కుమార్తె చాలా ఉత్సాహంగా ఎగురుకుంటూ గంతులేసుకుంటూ తండ్రిని హత్తుకునటానికి ఎదురుగా పరిగెత్తుకుంటూ వస్తుంది కుమార్తె. చూడగానే యెఫ్తా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఏమంటున్నాడు? ఆమె కాక అతనికి మగ సంతానం, ఆవిడ గురించి చెప్తున్నాడు. ఆయనకి ఒక్క కుమార్తె. ఈ కుమార్తె కాక మగ సంతానము కానీ ఆడ సంతానము కానీ మరెవ్వరూ లేరు. అంటే అక్క చెల్లెండ్రలు కానీ అన్నదమ్ములు కానీ ఎవ్వరూ లేరు, ఒక్కటే కుమార్తె. కాబట్టి అతడు ఆమెను చూచి, ఆ కుమార్తెని ఎదురుగా రావటం చూసి తన బట్టలు చింపుకొని వెంటనే గుర్తొచ్చింది యెఫ్తాకి, దేవుడికి నేను మాట ఇచ్చాను, నేను యుద్ధ భూమిలోంచి జరిగిన గృహానికి రాగానే ఏదైతే నాకు ఎదురుగా వస్తుందో దానిని యెహోవాకి ప్రతిష్ఠిస్తాను, ఆయనకి దహన బలిగా అర్పిస్తానన్న మాట వెంటనే స్ట్రైక్ అయింది. వెంటనే తన బట్టలు చింపుకొని దుఃఖపడుతూ, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకటివైపోయావు, నేను తల్లడిల్లిపోతున్నా నువ్వు చేసిన ఈ పనికి అని దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు యెఫ్తా. అంటూ ఏం చెప్పాడు కుమార్తెకి? నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను, నేను దేవునికి మాట ఇచ్చాను కనుక వెనుక తీయలేను, నేను వెనుక తీయను. నేను దేవునికి మాట ఇచ్చాను, నేను మాట వెనకకి తీయను. కుమార్తెతో ఖండితంగా బయటే చెప్తున్నాడు. అక్కడ అనేక మంది ఆర్భాటంతో ఉత్సాహంగా వస్తే
దేవుడు అత్యధికమైన విజయాన్ని ఇస్తే చివరికి ఒక్కగానొక్క కుమార్తె తన ముందుకు రాగానే దేవుడికి ఇచ్చిన మాట గుర్తొచ్చింది. దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. వెంటనే కుమార్తెతో చెప్తున్నాడు, దేవునికి నేను మొక్కుబడి చేశాను, దేవుడికి నేను మాట ఇచ్చాను, నేను మాట తప్పను. కుమార్తె చూశారా ఈయన ఏ విధంగా మాట మీద నిలబడిందో. తండ్రి మాట ఇచ్చాడు అనగానే ఇదిగో ఏం చెప్పింది ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, దేవునికి నువ్వు మాట ఇచ్చావా, నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యి అంత. నువ్వు మొక్కుకున్నావా, నువ్వు మాట ఇచ్చావా, నీ మాట నేను కొట్టివేను. నువ్వు ఏ మాట ఇచ్చావా మాట ప్రకారం నా పట్ల జరిగించు, నేను అంగీకారమే. ఈరోజు మన జీవితాలు ఒకసారి ఆలోచించండి. అందుకే దేవుడు మాట తప్పనివాడు. ఈరోజు ఒక మనిషి దేవుడిచ్చిన మాట తప్పటానికి ఆయన ఇష్టపడలేదు. ఒక్క కుమార్తె, తన గర్భంలో వచ్చిన ఒక కుమార్తెని ఇప్పుడు దేవునికి ప్రతిష్ఠించాలి, దహన బలిగా అర్పించాలి, ఏదొస్తుందో ఇస్తాను అనుకున్న ఆ మాట మీద నిలబడ్డాడు. ఇదిగో కుమార్తె ఎదురొచ్చింది, కానీ నేను మాట తప్పను. కుమార్తె కూడా అంటే, తండ్రి నువ్వేం చెప్పావో చెయ్యి, నేను అంగీకారమే అని చెప్పింది. సంగమా మీరు ఒక్కసారి గుర్తుపట్టండి. వెంటనే తండ్రి దగ్గర అంది, నాకు 2 నెలల సమయం ఇవ్వు, నేను కన్యకని, నాకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, నేను వివాహం చేసుకొని ఎలానో ఉండాలి అని కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ఒక్క 2 నెలలు నాకు సమయం. ఇదిగో నేను ఏకాంతంగా నేను కొండకు వెళ్ళి నా కన్యత్వం గురించి దేవుని దగ్గర ప్రార్థన చేసి వస్తాను, 2 నెలల తర్వాత నీ దగ్గరికి వస్తాను అని తండ్రిని పర్మిషన్ అడిగితే తండ్రి అన్నాడు, సరే 2 నెలలు నువ్వు వెళ్ళమని పర్మిషన్ ఇచ్చాడు తండ్రి. వెంటనే కుమార్తె తన చెలికత్తెలను తీసుకుంది, కొండకు వెళ్ళిపోయింది, ఏకాంతంగా దేవుని దగ్గర ప్రార్థన చేసింది. అయ్యా, తన డ్రీమ్స్ ఎన్నో ఉన్నాయి, తన ఆలోచనలు ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇక నా జీవితంలో నేను నెరవేర్చను ప్రభా, నేను విడిచిపెడుతున్నాను అని ఎలా ప్రార్థన చేసిందో దేవుడి సన్నిధిలో 2 నెలలు ప్రార్థన చేసి తిరిగి తన తండ్రి యొద్దకు తిరిగి వచ్చింది. 2 నెలలు ప్రార్థన చేసింది. ఈరోజు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి మనకి. రక్షణ పొందుకున్న తర్వాత దేవుడికి మనం కూడా మాట ఇచ్చాం, ప్రభా నేను బాప్తీసం తీసుకునేటప్పుడు నీ వాక్య ప్రకారం నేను జీవిస్తాను అని దేవుడితో మనం కూడా కమిట్మెంట్ అయ్యాం. నీ మాట అంటాను, నీ చిత్తం జరిగిస్తాను అని దేవుడితో ఎన్నో మాట ఇచ్చి ప్రమాణం చేసి బాప్తీసం తీసుకున్నాం. ఈరోజు మాట తప్పుతున్నాం మనం. కానీ ఈ కుమార్తె, యవ్వన కుమార్తె, ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి, కానీ దేవుడిచ్చిన మాట కొరకు వాటన్నిటినీ పూర్తిగా అణిచివేసుకుంది. శరీర కోరికలు, శరీర ఆలోచనలు, తలంపులు ఏమున్నాయో పూర్తిగా ఆ 2 నెలలు దేవుడి సన్నిధిలో గడిపి వాటన్నిటిని పాతిపెట్టి తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చింది. వచ్చి ఏం మాట్లాడుతుంది స్త్రీ? ఆమె ఆ 2 నెలలు సంపూర్తి అయిన సమయంలో తన తండ్రి యొద్దకి తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను, తన కుమార్తెకి చేసెను. ఈ విషయము చాలా సందర్భాల్లో విమర్శనాత్మకంగా ఈ సంఘటన లోకంలో ఉంది. చాలామంది విమర్శకులు, ప్రభుని విమర్శించేవారు ఈ మాటను తీసుకొని విమర్శిస్తూ ఉన్నారు. అదేమిటి? యెఫ్తా తన కుమార్తెని దేవుడికి దహన బలిగా అర్పిస్తానని మొక్కుకున్నాడు, దేవుడు మొక్కుబడిని తీర్చాడు అని రాయబడి ఉంది కదా. దేవుడు ఎలా దహన బలిని తీసుకుంటాడు? ఒక గొర్రెని వధిస్తే దహన బలిగా తీసుకుంటాడు, ఒక మనిషిని దహన బలిగా దేవుడు ఎలా అంగీకరిస్తున్నాడు? మనిషిన బలిగా కోరుకునేది దేవుడు అని చాలా తర్కాలు ఉన్నాయి, చాలా వాదనలు ఉన్నాయి. కానీ మనం గమనించవలసింది ఏమిటి అంటే, చూడండి అక్కడ ఏమని మొక్కుకున్నాడో మరొకసారి చదవండి. నీవు
నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నీవు నా చేతికి శత్రువులైన అమోనీయులను నాకు అప్పగించిన ఎడల నేను అమోనీయుల యొద్ద నుండి నేను అమోనీయుల వద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు క్షేమంగా నా గృహానికి నేను తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారమును నా ఇంటి యొక్క కాంపౌండ్ నుండి నా ప్రదేశములో నుండి బయలుదేరి ఏదైతే వచ్చునది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకటి, యెహోవాకు అది ప్రతిష్ఠితమవుతుంది. మరియు దహన బలిగా దానిని అర్పించెదను అని ఉంది. ఆ రెండిటి మధ్యలో ఏమనుంది? మరియు అది ఫుట్ నోట్ లో ఏమని రాసి ఉంది? ఏమనుంది? లేదా అంటే నా ఎదురొచ్చిన దానిని బట్టి అది ప్రతిష్ఠించేది అయితే నేను ప్రతిష్ఠిస్తాను, అది బలి ఇచ్చేది అయితే నేను దహన బలిస్తాను. లేదా అంటే దేవునికి ప్రతిష్ఠిస్తాను లేదా దహన బలిగా ఇస్తాను. అంటే వచ్చేది ఏదొస్తుందో దానిని బట్టి నేను చేస్తానని రెండు విషయాలు చెప్పాడు అక్కడ. అంతేగాని దహన బలిగా కుమార్తెని తీసుకుని వెళ్ళి దేవుని యొక్క బలిపీఠం మీద గొర్రె మెడ నరికినట్లుగా కుమార్తెని నరికి దేవునికి ఇచ్చినట్లు కాదు. ఇది అర్థమవుతుందా? కొన్ని మనం కూడా దేవునికి ప్రతిష్ఠించేవి ఉన్నాయి, కొన్ని దహన బలిగా ఇచ్చేవి ఉన్నాయి పూర్వదినము నుండి. కనుక అక్కడేం చెప్పాడు అంటే ప్రతిష్ఠిస్తాను లేదా దహన బలిగా ఇస్తాను. ఒకవేళ గొర్రె మేక అలాంటివి వస్తే దహన బలిగా ఇచ్చేవాడు. ఇంకొకటి ఒకవేళ తన కుమార్తె తలతే మరొకటి అయితే దేవునికి అర్పించి ప్రతిష్ఠించేవారు. ఇదిగో ఈ కుమార్తె ఇక నుండి దేవుని కొరకు సమర్పించిన కుమార్తెగా దేవుడికి అంకితమైపోయింది.